ఏ విషయములో నీవు దుఃఖపడుచున్నావో నాకు తెలియదు. ఏ విషయములో నీవు కన్నీరు విడుచుచున్నావో నాకు తెలియదు. ఈ పునరుద్ధాన దినమందు అంటే నీకేదైనా కష్టము కలిగించేటువంటి పని ఏదైనా ఉంటే, ఎవరైనా కష్టపెడుచు ఉంటే, ఎవరైనా దుఃఖపెడుచు ఉంటే, ఎవరైనా బాధ పెడుచు ఉంటే, ఐగుప్తులు ఇశ్రాయేలీయులు బాధ పెట్టినటువంటి పరిస్థితులు నీ జీవితంలో సహోదరి ఒకవేళ ఉంటే, సహోదరుడు ఒకవేళ నీ జీవితంలో అది ఉంటే, దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. అయ్యా, ఫలానా పని వలన నాకు దుఃఖము కలుగుచున్నది, ఫలానా శత్రువు వలన నాకు బాధ కలుగుచున్నది, ఫలానా శాపమును బట్టి, ఫలానా పాపమును బట్టి ఇదిగో ఈ దుఃఖముతో నేను నీ సన్నిధిలో ఉన్నాను, ఈ కన్నీరు విడుచుచు నీ పాదముల దగ్గరకు వచ్చాను. దీని నుండి, ఈ కష్టము నుండి, ఈ నష్టము నుండి, లేకపోతే ఈ భయంకరమైన చెర వంటి, ఐగుప్తు చెర వంటి పరిస్థితుల నుండి ప్రియులారా, చెరానగా పాపమును చూపిస్తా ఉన్నది, చెరానగా శ్రమలను చూపిస్తా ఉన్నది, చెరానగా భయంకరమైనటువంటి ప్రియులారా సాతాను యొక్క చెరని మనము గ్రహించాలి. అందుకని ఆ పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురు కావచ్చు. అందుకని దేవుని ఎదుటకు వెళ్ళి, దేవుని దగ్గరకు వెళ్ళి ఇశ్రాయేలీయుల వలె మనము దుఃఖపడుచు, కన్నీరు విడుచుచు అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే, మొరపెట్టినట్లయితే, విజ్ఞాపన చేసినట్లయితే నీ కష్టము, నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. చబలగొట్టి మహింపచాలి ప్రభు నామమున.